ముంబాయిలో ఇక 24/7 అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. 24 గంటల కార్యక్రమం అనేది నడవబోతోంది. దానికి అనుగుణమైనటువంటి విధంగా అడుగులు వేస్తున్నారు. మనకు కూడా విజయవాడ, గుంటూరులో అట్లా పెడితే పోతుంది. విజయవాడ వరకు పెట్టొచ్చు. గుంటూరు అయితే అంత అవసరం ఉండదు గానీ, విజయవాడకి ట్రాన్స్‌పోర్టేషన్ సెంటర్, వైజాగ్ కూడా 24 గంటలు ఉండేటట్టు పెట్టుకోవచ్చు. ముంబాయిలో ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, అదొక కాస్మోపాలిటన్ సిటీ. రాత్రి పూట్లను ఆస్వాదించాలనుకునేటటువంటి వాళ్ళకి అవకాశం లేకుండా పోతున్నటువంటి సిచ్యుయేషన్. ఆ మధ్యన శివసేన ఉద్ధవ్ థాకరే అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆదిత్య థాకరే పబ్బులు, బార్లకి మాత్రం 24 గంటలు పెట్టాడు తప్పించి మిగతా వ్యాపార సంస్థలకు పెట్టలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఫడ్నవీస్ సీఎం అయిన తర్వాతన ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం వచ్చేటప్పటికి మహారాష్ట్రలో షాపులు 24 గంటలు నడుపుకోవాలనుకుంటే నడుపుకోవచ్చు, మూసుకోవాలంటే మూసుకోవచ్చు. అడ్డం లేదు ఇక.